గుడ్ మార్నింగ్ సార్. కాఫీ తీసుకోండి. కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వండి సార్. ఆఫీస్కి వెళ్దాం. రవి, ఏంటి సార్? నేను ఆఫీస్కి రావడం లేదు. అదేంటి సార్? ఈరోజు ఆదివారం కూడా కాదు, సెలవుని ఆగిపోవడానికి మేడం వచ్చేస్తుంది సార్. వెళ్దాం సార్. లేదు రవి, నేను ఆఫీస్కి రాను. ఈరోజు మాత్రమే కాదు, ఇంకెప్పటికీ ఆఫీస్కి రాను. ఏంటి సార్ మీరు చెప్పేది? ఎంతో ఇష్టపడి మేడాన్ని చూడటానికి ఆఫీస్కి కొన్నారు. అలాంటిది ఇక ఇప్పటికీ ఆఫీస్కి రానని ఎందుకు అంటున్నారు సార్? నేను ఎదురు చూడకుండానే పూజ్యార్లు సీతారాముల కళ్యాణానికి నన్ను ఆహ్వానించి పీటల మీద కూర్చునే భాగ్యాన్ని నాకు కలిగించారు. స్వామివారి కళ్యాణం జరిపిస్తే నా మీనమ్మ నా దగ్గరికి తిరిగి వస్తుందని ఎంతో మురిసిపోయాను. కానీ ఏకంగా నా భార్యనే నా పక్కన కూర్చొనేలా చేస్తే నా భార్య నా దగ్గరికి తిరిగి వస్తుందని పండగ పూట చెప్పడానికి ఆ రఘురాముడు ఆశీర్వదించి నన్ను పిలిపించాడు. నా సంతోషం రెట్టింపయింది. ఆ క్షణం ఇన్ని సంవత్సరాల నా ఆశకు ఆయి వచ్చిందనుకున్నాను. కానీ నా ఆశ, సంతోషం ఎక్కువసేపు నిలవలేదు రవి. అవును రవి, నా భార్యకు నా మీద ఇసుమంతైన కోపం తగ్గలేదని నా మీనమ్మ మాటల్లో అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా అదే కోపం, అదే ద్వేషం. కనీసం తన ఆలోచనలోనైనా నన్ను క్షమించాలన్న అత్యాశ లేదు. అప్పుడే నన్ను కమ్మేసిన మాయ పటాపంచలే నిజమేంటో తెలుసుకున్నాను రవి. దేవుడు నన్ను నా భార్య పక్కన పీటల మీద కూర్చోబెట్టింది మమ్మల్ని కలపడానికి కాదు, నీ భార్య నీకెప్పటికీ దక్కదు అని నిజం చెప్పడానికి రవి. ఇదేంటి పిలిచినా పట్టించుకోకుండా అన్నయ్య అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నాడు? హాయ్ అమ్మా. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళావే? చిన్న పనుని బయటికి వెళ్ళానమ్మా. ఈ మధ్య నీకు పెత్తనాలు బాగా ఎక్కువైపోయాయి. సర్లే, లోపలికి వెళ్ళి టిఫిన్ చేయి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటమ్మా అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నావా? అప్పుడే ఏంటే, ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మా ఆఫీస్కి గంట లేట్గా వెళ్ళినా ఏం అవ్వదులే. నీకెందుకు కంగారు? మెల్లిగా వెళ్ళు. లేట్గా వెళ్ళడం తప్పు. టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళాలి. నీకు ఆఫీస్లో మంచి పేరుందని నువ్వే చెప్పావు కదమ్మా. లేట్గా వెళ్ళినా ఏం కాదు. నాకున్న మంచి పేరు చెడగొట్టుకోకుండా ఉండాలంటే టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళాలి. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. బాయ్. ఏంటి తాతయ్య ఏదో టెన్షన్ పడుతున్నా? అబ్బే అదేం లేదమ్మా. టిఫిన్ చేసావా? నాకిప్పుడేం వద్దమ్మా. సరే. ఏమైంది తాతయ్య? మీరెందుకో టెన్షన్గా ఉన్నారు.
ఏంటో చెప్పండి. అది ఆ, ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. పర్వాలేదు తాతయ్య, చెప్పండి. మీ అన్నయ్య మామూలుడు కాదమ్మా. ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తన తల మీద వేసుకుంటున్నాడు. అరే పెద్దవాణ్ణి వద్దని చెప్తున్నా నా మాట గౌరవించి ఆగాలి కదా. అలా వెళ్ళిపోతే ఎలాగమ్మా? అసలు అన్నయ్య ఏం చేశా తాతయ్య? ఏం చేశాడంటావేంటమ్మా? ఓ పక్కేమో మీ నాన్న మీద కోపం, మరో పక్క నీ స్నేహితుడి మీద కోపం. అతనితో స్నేహం వద్దమ్మా అంటే నువ్వు మాట వినవు. సర్లేరా పట్టించుకోవడం మానేయంటే వాడు వదలడు. ఇద్దరూ మాట వినరుగా. అసలు ఏమైందో అర్థమయ్యేటట్టు చెప్పు తాతయ్య. నిన్న నీ స్నేహితుడు మీ అమ్మ పక్కన పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించాడు కదా. ఆ? ఎందుకు కూర్చున్నావని నిలదీయడానికి వెళ్ళాడు. ఇంకేమైనా ఉందా తాతయ్య? అన్నయ్య పిల్లలు అడిగితే కొంపలు అంటుకుంటాయి. నాకు అదే కంగారుగా ఉందమ్మా. ఇప్పుడు వీడెళ్ళి మా అమ్మ పక్కన ఎందుకు కూర్చున్నావని అడిగితే అంత తలకిందులు అయిపోతుందమ్మా. మరి మీరు ఎందుకు అన్నయ్యని ఆపలేదు తాతయ్య? నేను ఆపితే ఎక్కడ ఆగాడమ్మా? ముందేమో ప్రశ్నలతో తెగమక పెట్టాడు, తర్వాతేమో వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు. ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు వీడెళ్ళి మా అమ్మ పక్కన ఎందుకు కూర్చున్నావని అడిగితే మీ స్నేహితుడే మీ నాన్నన్న విషయం వీడికి తెలిసిపోతుంది. అంతకంటే ఇంకా పెద్ద ప్రమాదం ఉంది తాతయ్య. అలా అడిగితే అన్నయ్య తన కొడుకని మా ఫ్రెండ్కే తెలిసిపోతుంది. అవునమ్మా అవును. అను తాతయ్య అను అంటే అంటే తాతయ్య, నా ఫ్రెండే మా నాన్నన్న విషయం ఇంతకు ముందే మీకు తెలుసా? తెలుసమ్మా, కానీ నేనేం చేసినా మీ అమ్మ కోసమే కదమ్మా. నేను నిజం చెప్తే మీరెక్కడ ఆయనకి దగ్గరవుతారో అని భయం, మీ అమ్మకెక్కడ దూరం అయిపోతారేమోనని భయం. హ, మీ అమ్మ మీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతోంది. మీరు దూరం అయితే తట్టుకోలేదు, అందుకే చెప్పలేదమ్మా. నా విషయం పక్కన పెట్టు. అవును, నీకెలా తెలుసు? తెలుసు తాతయ్య. నీ స్నేహితుడే నీ తండ్రి అని తెలిసినా కూడా ఇన్ని రోజులు నాన్న అని పిలవకుండా ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలనమ్మా. అవును తాతయ్య. అమ్మాను, ఆ విషయం తర్వాత మీ అన్నయ్య అక్కడికి వెళ్ళాడు. ఎలా అలా మీ నాన్నతో మాట్లాడకుండా వాడిని ఆపకపోతే పరిస్థితి తారుమారైపోతుంది. ఇప్పుడు ఎలా అమ్మా? అది అర్థం కావట్లేదు తాతయ్య. ఆయన ఉన్నారా? ఎవరు? అదే ఆయనే, స్పెక్స్ పెట్టుకుని పక్కన ఒకళ్ళు పెట్టుకుని తిరుగుతారు కదా ఆయన. మా సారా? ఆయనే. లేరు బాబు, ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ ఎక్కడా? తాతయ్య, నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ విషయం బయటపడకుండా ఆపుతాను. త్వరగా వెళ్ళమ్మా, ఇప్పటికే వాడెళ్ళి చాలాసేపు అయింది. సరే తాతయ్య. జాగ్రత్తమ్మా.